ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా కాచి కాపాడి ఇదిగో నాయన ఈరోజు నీ జ్ఞాన సంబంధమైన పరలోక సంబంధమైన మాటలు నేర్చుకున్నటకు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన మీరు వ్రాయించిన లేఖనాల్లోంచి కొద్ది మాటలు నాయన నీ పక్షముగా నిలబడి మేము నాయన చెప్పుచుండగా అయ్యా మీరు మాకు సహాయం దయచేయండి. చెప్పగలగటానికి కావలసిన శక్తిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మాటలు నాయన అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించి మేమందరం కూడా పరలోకం చేరే భాగ్యం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరికీ వందనాలండి. నేను చెప్తున్న ఈ పాఠం పేరండి యథార్థవంతుడిగా పుట్టి పాపాత్ముడిగా సరిపోతున్న మనిషి. యథార్థవంతుడిగా పుట్టి పాపాత్ముడుగా చనిపోతున్న మనిషి. ప్రియమైన దేవుని వారలారా, మనిషి భూమి మీద పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా యథార్థవంతులుగానే ఈ భూమి మీదకి వచ్చారండి. అంటే మనిషి పుట్టుకలో ఎటువంటి పాపము లేదు, ఎటువంటి దోషము లేదు, ఎటువంటి లోపం కూడా లేదు. ప్రతి ఒక్క మనిషి భూమి మీదకి మనందరం కూడా యథార్థవంతులుగానే వచ్చాము. మరి యథార్థవంతుడిగా వచ్చిన ఈ మనిషి తన యథార్థతను పోగొట్టుకున్నాడండి. తన యథార్థతను పోగొట్టుకొని పాపిగా మారి మరి తన జీవితంలో కూడా కొన్ని తంత్రాలను కలిగించుకున్నాడు. కొన్ని తంత్రాలు అంటే దేవుడు చెప్పనివి. అందుకే ప్రసంగి గ్రంథం మనం ఒకసారి చూద్దాం. ప్రసంగి 7:29. ప్రసంగి 7:29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వాళ్ళు ఏం చేశారంటే వివిధమైన తంత్రములను కల్పించుకున్నారంటే అండి. తంత్రాలు ఎవరు కల్పించుకున్నారు? మనుషులే కల్పించుకున్నారు. అంటే దేవుడు నరులను యథార్థవంతుడిగా పుట్టిస్తే మనుషులే అనేక మంది దేవుళ్ళని కూడా తయారు చేసేసుకుంటున్నాడు, పుట్టించేసుకుంటున్నాడు. దేవుడు ఇప్పుడు మనం చెప్పుకున్నాం, దేవుడు సృష్టి కార్యం చేస్తూ మంచిది 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 అంటే దేవుడు చేసేది అంతా మంచిగానే ఉంది. కానీ మనిషి ఏమంటున్నాడు? ఒకరోజు మంచిది అనుకుంటున్నాడు, ఒకరోజు చెడ్డదిగా భావిస్తూ ఉన్నాడు. అదే ఒక రోజులో 1 గంట కూడా మంచిది అంటున్నాడు, మిగతా కాలం చెడ్డది అంటున్నాడు. మరి ఇది ఒక రోజులో 1 గంట మంచిదని, ఒక రోజులో సగమా మిగతా కాలం చెడ్డదని దేవుడు ఎక్కడని చెప్పాడండి? చెప్పలేదు. ఇది కూడా మనిషి కల్పించుకున్న తంత్రమే. ఇలాంటి ఆలోచన విధానంలో చాలామంది మరి దేవుడు ఆత్మ కలిగి భూమి మీద నివసిస్తున్న మనుషుల్ని అవమానించడం, కించపరచడం కూడా జరుగుతుంది. కొంతమంది ఉన్నారండి తమ గతిని ఎరుగక ఇతరులను నిందించేవాళ్ళు. ఏంటంటే అది ఈరోజు నేను ఎవరి మొహం చూశాను, నాకు ఇలా జరిగింది, ఎవరు ఎదురొచ్చారో నాకు ఈ కష్టం వచ్చింది. ఎవరిని ఎవరో ఎదురొస్తే నీ కష్టం రావటం ఏంటి? ఎవరి మొహం చూడటం వల్ల నీకు నష్టం కలగడం ఏంటి? ఇది చాటి మనిషిని కించపరచడం కాదా? ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడండి,
ఏమంటే భర్త పోయిన స్త్రీలని గౌరవించమన్నాడు, వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించమన్నాడు, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే తీర్చమన్నాడు. కానీ సమాజంలో భర్త పోయిన స్త్రీ అంటే అంత చిన్న చూపండి. ఇది చాలా అమానుషం. ఇది దేవుడు చెప్పినది మాత్రం కాదు. ఈ సృష్టిని కలిగిస్తూ దేవుడు మంచిది 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 అని అంటే ఈ సృష్టిని అనుభవిస్తూ సృష్టిలో ఉంటూ జీవిస్తూనే దేవుడు మంచిది మంచిది అని చేస్తున్న ఈ సృష్టిని మంచి చెడులు విభజించే స్థాయికి మనిషి ఈ రోజున ఎదిగిపోయాడు ప్రియులారా. అంటే ఏంటంటారు, మంచి చెడుల తెలుగునిచ్చు వృక్షఫలం తిన్నందుకు దాని ఫలితం కనపడుతుంది అంటారా? అంతే కదా. మంచి చెడులు తినవద్దన్న ఫలం ఎప్పుడైతే తిన్నాడో మంచి చెడు అనేది విభజించేస్తున్నాడు మనిషి జీవిత కాలంలో. ఇలా ఎందుకు చేస్తున్నాడు మనిషి? ఇలాంటి ఆలోచన దృక్పథంతో ఎందుకు బ్రతుకుతున్నాడు అంటే, మనిషి దేవుడు చెప్పిన వినవలసిన మాటలు వినక ఎవరో చెప్పిన మాటలు వింటున్నాడు, వినకూడని మాటలు వింటున్నాడు, వినవలసిన మాటల్ని మనిషి వింటలేదు. అందుకనే మార్కు సువార్త 4:24 మార్కు సువార్త 4:24 నేను చదువుతా. మీరేమీ వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనడి, మీరు ఎట్టి కొలతతో కొలుస్తారో అట్టి కొలతే కొలవబడి. మీరు ఎట్టి కొలత కొలుస్తారు, అటువంటి కొలత మీకు. కొంతమంది కొంచెం ఇచ్చేటప్పుడు మాకు తక్కువగా ఇవ్వాలనుకుంటున్నారు, వచ్చేటప్పుడు ఎక్కువగా రావాలనుకుంటారు. ఇది మనిషి ఒక స్వభావం అండి. మనకి ఇచ్చేది తక్కువగా ఇవ్వాలనుకుంటారు, మనకు వచ్చేది మాత్రం ఎక్కువగా రావాలనుకుంటారు. ఇదంటే లోకంలో ఒక సామెత ఉంది. ఏంటది? మీ ఇంటికి వస్తాను ఏం పెడతావు, మా ఇంటికి వచ్చేటప్పుడు ఏం తెస్తావు, అంతా వీళ్ళకే రావాలి. మీరు ఏమి ఎన్నుచున్నారో జాగ్రత్తగా చూసుకొనడి. ఇలాంటి అన్యుల ఆచారాలండి ఎన్ని దేవుడి పిల్లలుగా క్రైస్తవులు ఎవరికి కూడా ఇటువంటి ఆలోచన దృక్పథం అనేది మనుషుల్లోకి ఉండకూడదు. దేవుడి మాటలు వినాలి, దేవుడి మాటలు వినాలి, హృదయంలో నింపుకోవాలి. అలా మన హృదయంలో దేవుడి మాటలు నింపుకుంటే ఏమండి అయ్యే మన బయటకు వస్తాయి. ఏమండి మన హృదయంలో దేవుడి మాటలు ఉన్నాయనుకోండి, మనం ఎక్కువ సందర్భాల్లో ఏం మాట్లాడతాం? దేవుడి మాటలే మాట్లాడతాం. బైబిల్లోనే ఒక సందర్భం దేవుడు ఆదామును చేసినప్పుడు ఎలా చేశాడండి? యథార్థవంతుడిగా చేశాడు. ఆదామును యథార్థవంతుడిగా చేశాడు. అందులో ఒక ఏదైనా అనే ప్రాంతంలో ఒక తోట వేసి అందులో ఆదామును ఉంచాడు. అందులో ఆదామును గారిని ఉంచాడు దేవుడు. మరి దేవుడు సృజించిన జీవరాశులన్నీ కూడా జతలుగా మరి చేయబడ్డాయి. ఆదాము గారు దానికి వాటికి పేర్లన్నీ పెట్టాడు. పెట్టిన తర్వాత తీరా దేవుడు చూస్తే ఆదాము గారికి సాటి అయిన సహాయం లేదు. అలాగా లేదని అవ్వమ్మ గారిని కూడా ఆదాము గారికి భార్యగా ఇచ్చాడు. దేవుడు ముందుగానే చెప్పాడు, మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలం మీరు తినకూడదు చెప్పాడు దేవుడు. వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాడు. ఆదాము గారు భార్యకు కూడా చెప్పే ఉంటాడు. చెప్పడం బట్టే కదా సర్పం వచ్చినప్పుడు ఇది మేము తినకూడదని ఆవిడ చెప్పగలిగింది. మరి ఇలా దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు కొంతకాలం జీవించారండి. జీవించినంతకాలం కూడా ఎలా ఉన్నారు? వీళ్ళు సంతోషంగా ఉన్నారు. దేవుడి మాట విన్నంత వరకు సంతోషంగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి బాధ కూడా లేదు. తర్వాత సర్పరూపంలో వచ్చిందండి. ఎవరు? అపవాది వచ్చింది. అపవాది వచ్చి మాట్లాడింది. ఎవరితో? అవ్వమ్మ గారితో మాట్లాడింది. అవ్వమ్మ గారు ఆ మాటల్లో పడిపోయిందండి. అంటే అది వినకూడని మాట. సర్పం చెప్పిన మాట వినకూడని మాట. అంటే వినవలసిన దేవుని మాటలు విన్నంత వరకు కూడా వాళ్ళ జీవితం చాలా బాగుందండి. ఎప్పుడైతే వినకూడని మాట విన్నారో
ఎప్పుడైతే వినకూడని మాట విన్నారో కష్టాలు మొదలయ్యాయి, మరణాన్ని కొని తెచ్చుకున్నట్లుగా అయిపోయిందండి. మరణాన్ని కొని తెచ్చుకున్నట్లుగా అయిపోయింది. వినకూడని మాట విన్నారు వాళ్ళు. వినవలసిన మాట విన్నంత వరకు కూడా చాలా బాగున్నారు. మరి అపవాది మన దగ్గర కూడా వస్తుందా? ఖచ్చితంగా వస్తుందండి. మనలో వాక్యం ఉంటే, మన హృదయంలో వాక్యం ఉంటే అపవాది మాట ఏది, దేవుని మాట ఏది అనేది మనకి అర్థమైపోతుంది. అంటే వినకూడని మాట విన్నారు, తినకూడని పండు తిన్నారు. వినకూడని మాట అని ఎందుకు అంటున్నానంటే వీళ్ళ క్రియారూపంగా ఫాలో అయ్యారు, క్రియారూపంగా చేసేసారు. అందుకని వినకూడని మాట విన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి, కల్తీ లేని ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే తినకూడని ఆహారం కానీ, కల్తీ లేని ఆహారం కానీ, కల్తీ కలిసిన ఆహారం కానీ మరి తిన్నట్లయితే మన శరీరానికి ఏమొస్తుంది? రోగాలు వస్తాయి. రోగాలు వస్తే శరీరానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంత డబ్బు అవుతుంది, మళ్ళీ కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. సమయం పట్టిన తర్వాత ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ అండి? తినకూడని ఆహారం తినడం వల్ల. అందుకని తినకూడని ఆహారం తినకూడదు. అలాగనే దేవుడు చెప్పినవి, దేవుడు చెప్పనవి, దేవుడు వద్దన్నవి చేయకూడదు. చేస్తే ఏమొస్తుంది? ఆత్మకు రోగం వస్తుంది, ఆత్మకి రోగం వస్తుంది. ప్రియులారా, ఏమండి, ఒక రోగం వచ్చింది అనుకోండి. ఒక రోగం వస్తే మనిషి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఫలానా వస్తువు నువ్వు తినకూడదయ్యా అంటాడు. తింటే సస్తావు అంటాడు. తింటాడా? మానేస్తాడు. మానేస్తాడు. ఎందుకని? చచ్చిపోతాడు. చచ్చిపోతావంటే భయం. పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతావంటే భయపడవా? భయపడట్లా. పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతాం. తినకూడని వస్తువు తింటే చస్తావంటే మానేస్తున్న మనిషి పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతావంటే మాత్రం భయపడటల్లా. పాఠం పేరేంటండి? యథార్థవంతుడిగా పుట్టి పాపాత్ముడిగా చనిపోతున్న మనిషి. ప్రియులారా, ఒక కుటుంబం ఉందండి. ఒక కుటుంబంలో ఇంచుమించు 10 మంది సభ్యులు ఉన్నారు. ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి కామెర్లు వచ్చాయండి. కామెర్లు వచ్చాయి. మరి కామెర్లు వస్తే కోడి మాంసం అనేది అసలు తినకూడదు. మరి కామెర్లు వచ్చినాయి. ఇతను కొంతకాలం పచ్చిమ అనేది ఉంటుంది కాబట్టి చెయ్యాలి. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇతని కోసం మనమంతా మరి నోరు కాచుకోవటం ఎందుకని ఒక రోజున కోడి బిర్యానీ చేసుకున్నారండి. కోడి బిర్యానీ గుమ్మలు ఆడిపోతుంది. ఎవరికైనా ఇష్టమే కదా, తినాలనిపిస్తుంది కదా. మరి అటువంటిప్పుడు ఇతడు తింటాడా మాంటాడా? ఇతడు మానేస్తాడు. అలాగే పాప విషయంలో కూడా ఇది చేయకూడదు అని చెప్పినప్పుడు నరకంలోకి వెళ్ళిపోతామని మనం కూడా, మనిషి కూడా మానేయగలగాలి. ఒకవేళ తిన్నాడు అనుకోండి, ఏది జరిగితే అది జరిగిందని తిన్నాడు అనుకోండి, తిన్న తర్వాత మళ్ళీ 11వ రోజును 15వ రోజును ఇతర పేరు చెప్పుకొని ఇంట్లో వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు మొత్తం అందరూ కలిసి మళ్ళీ ఒకసారి బిర్యానీ తినే పరిస్థితి వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి యథార్థవంతుడిగా వచ్చిన మనిషి తన యథార్థతను పోగొట్టుకున్నాడు. పరిశుద్ధుడిగా మారే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎంతోమంది ఉన్నారండి దేవుడి మాటలు చెప్పడానికి. ఎంతోమంది ఉన్నారు. వినడానికి మాత్రం ఎవరో సిద్ధంగా లేని వారిలాగా ఉన్నారు. చెవి ఎవరో. యథార్థవంతుడిగా వచ్చిన మనిషి అనేక తంత్రాల్లో మునిగిపోయాడు. నీ మాటలు వినే తీర్పు కూడా మనిషికి లేదు. దేవుడి మీటింగ్స్ జరుగుతున్నాయండి పలానా చోట. ఎవరో వచ్చారు, విజయప్రసాద్ రెడ్డి గారో లేకపోతే ఇంకెవరో వచ్చారు. మనకు తెలుసు. ఒక అన్యుడిని తీసుకురండి మీటింగ్కి. ఒక అన్యుడిని ఎంతో రమ్మనండి, చాలా కష్టం. ఒకవేళ ఎంతో నీకు అతను క్లోజ్ అయిన వ్యక్తి అయినా తీసుకెళ్తాం మాత్రం చాలా కష్టం. మొన్న తిరునాళ్ళు జరిగింది. ఎక్కడగా? గాలగుడి తిరునాళ్ళు జరిగింది. అదే అన్యుడిని నువ్వు కలిసి తిరునాళ్ళకి వెళ్దాం రమ్మను, చక్కగా వెళ్ళిపోతారు. ఏమండి, గాలాయగూడెం తిరునాళ్ళకైతే వెళ్ళిపోతారండి.
దేవుడి మాటలు చెప్తాం రండి అంటే చాలా కష్టం. వాటిలో ఉన్న రుచి ఏంటో యథార్థత ఏంటో మనిషి గ్రహించలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఎంతో ఆకర్షణ ఉంది, ఉండవలసిందంతా అక్కడే ఉందన్నట్టు. దెయ్యం ఎలా ఉంటుందండి? చాలా అందంగా ఉంటుందంట, అది ఆకర్షిస్తుంది, అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. మనుషులండి యథార్థతను పోగొట్టుకొని అనేక తంత్రాలను కలిగించుకొని వాడు తమ జీవితాలను అపవాదికి అంకితం చేసేసుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అన్యులు ఎలా బ్రతికినా పక్కన పెట్టేయండి, మనం దేవుని నమ్ముకున్నాం. వాళ్ళకి దేవుడు తెలియదు, స్వర్గం అంటే తెలియదు, నరకం అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు. మనం దేవుడిని నమ్ముకున్నామా, కానీ మన ప్రవర్తన చాలా యథార్థంగా ఉండాలి. మనం పరలోకం వెళ్ళాలి కదా, అందరికీ చెప్పి మనం పరలోకం మరి వెళ్ళకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి మనం వెళ్ళాలి ముందు. కాబట్టి మన ప్రవర్తన మాత్రం పరిశుద్ధంగా ఉండాలి. మంచి మాటలు సమాజానికి చెప్పాలి. మంచి మాటలు అంటే దేవుని మాటలు చెప్పాలి. దేవుడి మాటల ప్రకారంగా మనం బ్రతకాలి. మనం బ్రతికితేనే వాళ్ళు నీ మాటల్ని నమ్మగలుగుతారు. హృదయం నిండా దేవుడి మాటలను నింపుకోవాలండి. ప్రేమైన దేవుని పిల్లలారా, క్రైస్తవుల హృదయంలో దేవుని మాటలు ఉండాలి. ఏమంటే ఒక అన్యుడిని తీసుకొచ్చి నిలబెట్టి ఏమన్నా చెప్పమంటే, బైబిల్ గురించి చెప్పమంటే ఏం చెప్తాడు చెప్పండి? వాళ్ళు లోకంలో తిరుగుతున్నారు, ఏమో మాకేం తెలుసు మీ బైబిల్లో ఏముందో అంటాడు. అంతే కదా. మరి మన హృదయంలో ఉన్న దేవుడి మాటలు మనం నింపుకుంటే ఎక్కడికి వెళ్ళా మంచి మాటలు మాట్లాడతాం, దేవుని మాటలు మాట్లాడతాం, దేవుని విషయాలు చెప్తాం. అందుకనే మత్తయి సువార్త 12:33 చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. ఒక చెట్టు అండి, మంచి చెట్టు మంచి ఫలాలు వస్తాయి. అదే చెడ్డ చెట్టుకైతే చెడ్డ ఫలాలు వస్తాయి. మరి మనం దేవుని పిల్లలం. ఇక్కడ భావం అర్థం చేసుకోవాలి, మనం దేవుని పిల్లలం అని. మన క్రియలు కానీ, మన ప్రవర్తన కానీ, మన మాటలు కానీ, ఇవన్నీ కూడా మన ప్రవర్తన, మన క్రియలు, మన మాట సమాజానికి దేవునికి కూడా కనిపించాలండి. మనం చెడ్డ చెట్టు ఇచ్చు ఫలాల్లాగా కూడా ఉండకూడదు. వినాలి, మనం చెడ్డ చెట్టు ఇచ్చే ఫలాల్లాగా మనం ఉండకూడదండి. మనుషులు కల్పించుకున్న ప్రతి వ్యర్థమైన ఆచారాలను పక్కన పెట్టేయాలి ప్రియులారా. పక్కన పెట్టేసేసి యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమన్నా చూడండి, ఆనాటి శాస్త్రులతో పరిచర్యలతో మాట్లాడుతున్నాడు. అదే అధ్యాయము 34. సర్ప సంతానమా, పరిసయ్యులు ఉన్నారు అక్కడ, శాస్త్రులు ఉన్నారు, వాళ్ళతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏమని చూడండి, మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు మీ నోట్లోంచి ఎలా వస్తాయి? ఒక మనిషి హృదయములో ఏది నింపుకుంటే దాన్నే నోరు మాట్లాడద్దంట. హృదయంలోంచి వచ్చేది, హృదయంలో ఏముంటే అదే మాట మనిషి మాట్లాడతాడు. చాలే, తర్వాత చూద్దాం. కాబట్టి మనుషుడు హృదయంలో ఏది నింపుకుంటే అదే మాట్లాడతామండి. మంచి మాటలు విన్నాం అనుకోండి, మంచి మాటలు నేర్చుకున్నాం అనుకోండి, మంచి మాటలే చెప్తాం, మంచి క్రియలే జరిగిస్తాం, దేవుని క్రియలు. అదే చెడ్డ మాటలు వింటే చెడు ఆలోచనలు, చెడు క్రియలే జరిగిస్తాక మనిషి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములు తెచ్చును. సజ్జనుడు అంటే మంచివాడు. మంచి ధననిధి అంటే హృదయము. అతను ఏం చేస్తాడు? మంచి విషయాలే బయటికి తీస్తాడు. దుర్జనుడు అయితే తను చెడ్డ హృదయంలో ఏం నింపుకున్నాడు? చెడ్డదాన్ని నింపుకున్నాడు. దుర్విషయాలు పలుకుతాడు. అదే మంచి మనసు, మంచి మాటలు ఉన్నవాడు మంచి పనులు చేస్తాడు, మంచి మాటలు మాట్లాడతాడు. తన హృదయం అనే ధనం నుండి చెడ్డవాడైతే చెడునే బయటికి తీసుకుని వస్తాడు. కాబట్టి మనుషులు చేసే
ప్రతి మంచి పని, అలాగే మనుషులు చేసే ప్రతి చెడు పని, అంటే మంచి కార్యం కానీ చెడు కార్యం కానండి, మనిషి ఈ భూమి మీద ఉండగానే దేవుని సన్నిధికి చేరిపోతాయని బైబిల్లో దేవుడు రాయించాడు. మనుషులు ఇక్కడే ఉంటారు, వాళ్ళు మంచి కానీ చెడు కానీ దేవుని సన్నిధికి చేరిపోతాయి. మనుషులకి ఈ సంగతులు తెలియవు, అర్థం కావు, అర్థం చేసుకోరండి. మంచి క్రియలు కానీ చెడు క్రియలు కానీ మనిషి చేసేది ప్రతిదీ కూడా దేవుడి దగ్గరికి లిస్టు మాత్రం చేరిపోతుంది. అందుకనే మొదటి తిమోతి కొందరి పాపములు 4, మొదటి తిమోతి 5:24 అమ్మ. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. కొందరి పాపములు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి అంట, కొందరి పాపములు వారి వెంట. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మనిషి చేయు పాపం ప్రతీది కూడా దేవుని యొద్దకు చేరిపోతుంది. ఇక్కడ మనిషి బ్రతికి ఉండగానే చేరిపోతుంది. అలాగే మంచి కార్యములు, మంచి క్రియలు, విశ్వాసము, ధర్మకార్యాలు కూడా చేరిపోతాయి. ఒక మంచి మనిషి చేసే ధర్మకార్యాలు కూడా దేవుని యొద్దకు చేరిపోతాయి. అదే మనం వచనం చూస్తే అపొస్తల కార్యములు 14 కొర్నేలి గారి గురించి ఉంటుందండి. కొర్నేలి గారి గురించి రాయబడి అన్నమాట. అతడు దూత వైపు తేరి చూసి నిలబడి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళిపోయినాయి అంటండి. ఎవరు? కొర్నేలి గారు. మన కార్యాలు కూడా వెళ్ళిపోతాయి, మన చెడు క్రియలు కూడా వెళ్ళిపోతాయి. అందుకనే చెడు క్రియలు అనేది పూర్తిగా విసర్జించాలని దేవుడు చెప్తున్నాడు. పరలోకానికి దేవునికి పాపానికి ఎట్టి పరిస్థితుల్లో పొంతన కుదరదండి. పాపం అంటే దేవుడికి కుదరదు. పాపం ఉంటే మనిషి పరలోకానికి వెళ్ళడం అనేది అసాధ్యం. కొందరు పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. అంటే మనిషి చేసే ప్రతి పాపము దేవుని యొద్దకు చేరిపోతుంది. మనిషి ఇక్కడ భూమి మీద బ్రతికి ఉండగానే పాపం చేరిపోతుంది, పుణ్యం కూడా చేరిపోతుంది అనొచ్చు. ప్రేమల దేవుని పిల్లలారా, పోనీ మనిషి కొన్ని పాపాలు చేసేసాడండి, కొన్ని పాపాలు చేసేసాడు, ఆల్రెడీ పాపాలు చేసాడు. చేసిన తర్వాత మార్పు చెందాడు. చేసిన తర్వాత మార్పు చెందాడు అంటే దేవుని తెలుసుకున్నాడు, యేసుక్రీస్తుని అంగీకరించాడు, యేసు ప్రభు రక్తంతో తన పాపాలను కడిగేసుకున్నాడు, దేవుని కొరకు జీవిస్తున్నాడు, దేవుని కొరకు మంచి కార్యాలు జరిగిస్తున్నాడు. మరి ముందుగా చేసిన ఇతని పాపాల పరిస్థితి ఏంటి? ముందుగా నువ్వు చేసిన పాపాలు దేవుడు జ్ఞాపకం తెచ్చుకోడండి. జ్ఞాపకం తెచ్చుకోడు. నువ్వు చేసిన పాపాన్ని బట్టి శారీరకంగా ఈ భూమి మీద శిక్ష అనుభవిస్తాయేమో, కానీ ఆ పాపాలను మాత్రం దేవుడు గుర్తులోకి తెచ్చుకోడు. నీ గత జీవితం దేవునికి అవసరం లేదు. నీ గత జీవితం అవసరం లేదండి. నీ వర్తమాన జీవితం, నీ భవిష్యత్ జీవితమే దేవుడికి కావాలి. నీ భవిష్యత్ జీవితం, నీ వర్తమాన జీవితం బాగుంటూ దేవుని కొరకు బ్రతికి నువ్వు చనిపోతే పరలోకం చేరే అవకాశం దేవుడు నీకు ఇస్తూనే ఉన్నాడు. అలా కాకుండా తన జీవితకాలం అంతా పాపాలు చేసుకుంటూ పాపంతోనే చనిపోతే, అంతకు ముంగల చేసిన పాపాలు, చనిపోతూ ఉన్న పాపాలు, ఆ పాపాలు ఈ పాపాలు కలిపి తడిసి మోపుడు అయిపోతాయి. చనిపోతావు, దేవుని దగ్గరికి వెళ్ళి ఇదిగో నా పాపాల మూట అని చూపిస్తావా? ఏం మాట్లాడగలవు దేవుడి దగ్గర? అక్కడ దేవుడు ఏం సమాధానం చెప్పగలవు? నువ్వు మార్పు చెందే అవకాశం ఉన్నా నువ్వు మార్పు చెందలేదే. ఇంతమంది వాక్యం ప్రకటించారే, ఎందుకని దాన్ని స్వీకరించలేకపోయావు అని దేవుడు అడిగితే, పాపంతో చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళాక దేవుడు అడిగితే నువ్వేం సమాధానం చెప్పగలవు? ఆలోచించండి.
భయంకరమైన నరకం తప్ప వేరే దారే లేదు. దయామయుడు, ప్రేమామయుడు, కరుణామయుడు అనుకుంటున్నావా? అటువంటి దేవాది దేవుడే, కరుణామయుడే కఠినుడుగా మారిపోతాడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మాత్రం నరులను యథార్థవంతులుగానే పుట్టించాడండి. పుట్టించి పాపాత్మలుగా బ్రతికి నరకానికి వెళ్ళిపోవాలని దేవుడు కోరుకుంటాడా? కోరుకునే దేవుడు మాత్రం కాదు. దేవుని దగ్గరకి రాకముందు ఎన్ని పాపాలు చేసినా మళ్ళీ దేవుని వద్ద క్షమాపణ పొంది ఆయన కోపాన్ని తగ్గించి ఆయనను ప్రసన్నత చేసుకునే అవకాశం మనిషికి ఈ భూమి మీద బ్రతికి ఉండగానే ఉంది. ఖచ్చితంగా ఉందండి. నేను పాపని అయిపోయాను, నాకు లేదనుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. ప్రతి ఒక్క మనిషికి కూడా దేవుడి దగ్గరికి వచ్చే అవకాశము ఖచ్చితంగా దేవుడు ఇచ్చాడు. ఈ సందర్భంలో బైబిల్లో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నామండి. బైబిల్ చరిత్రలో యాకోబు, ఏశావు అండి. వీరి తల్లిదండ్రులు ఎవరండి? తల్లిదండ్రులు ఏశావు, ఇస్సాకు, రిబ్కా. వీళ్ళిద్దరు కుమారులండి, ఏశావు, యాకోబు. వీళ్ళిద్దరూ ఒకే తల్లి గర్భమున పుట్టిన కవల పిల్లలండి. వీళ్ళిద్దరూ ఒకే గర్భాన పుట్టిన కవల పిల్లలు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. వీళ్ళిద్దరప్పుడు పుట్టినప్పుడు ఎంత అన్యోన్యంగా ఉండొచ్చు, ప్రేమానురాగాలతో పెరిగి ఉండొచ్చు. కానీ పెరిగిన తర్వాత యాకోబు అన్నని తండ్రిని మోసగించిన వాడిగా ముద్రించబడి మేనమామైన లాబాను గారి ఇంటికి పారిపోతాడండి. లాబాను గారి ఇంటికి వెళ్ళిపోతాడు. లాబాను గారికి 2 కుమార్తెలు, లేయా, రాహేలు. రాహేలు మహా అందంగా ఉంటుందంట. లేయా కొంచెం అందం తక్కువగా ఉంటుంది, జబ్బు కలదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మాంగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాహేలను చూసి ప్రేమిస్తాడు. ప్రేమించి మావయ్య రాహేలు నాకు ఇచ్చి పెళ్లి చేయమంటాడు. చేస్తాను అలాగే అంటాడు. 7 సంవత్సరాలు కొలువు చేయమంటాడు. చేస్తానంటాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు రాహేలు కోసం. మాంగారు కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తాడు. తీరా తెల్లవారిన వాళ్ళు చూసేటప్పటికి లేయనిచ్చి పెళ్లి చేస్తాడండి పెద్ద కూతురుని. ఇదేంటి మామ అన్నాడు. ఇదేంటి కాక ఏంటి, పెద్ద కూతురిని కాకోకుండా, పెద్ద కూతురికి పెళ్ళి అవ్వకోకుండా నీకు చిన్న కూతురిని ఎట్టేస్తాను అనుకున్నావు? అబ్బాయి నేను రాహేల్ని నేను ప్రేమించాను కదా అంటాడు. ప్రేమిస్తే ఇంకొక 7 సంవత్సరాలు పెళ్లి చేయి, ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చెయ్యి, ఆవిడ కూడా నీకు ఇస్తానంటాడు. మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. ఇద్దరిని కూడా పెళ్లి చేసేసుకుంటాడు. ఒక స్త్రీ కోసం 14 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అండి యాకోబు గారు. ఇవాళ 6 నెలల ప్రేమ, 3 నెలల ప్రేమ, సంవత్సరం ప్రేమ, పెళ్ళైన తర్వాత అటువంటి పరిస్థితులు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతకీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడండి. ఎవరికి? మోసగాడిగా వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నారు. ఎవరికి? యాకోబుకి. 2 భార్యలు, ఉపపత్తులు, పిల్లలు. తను చేస్తున్న కొలువులో కూడా అతనికి అభివృద్ధిని ఇచ్చాడు. మాటికి జీతం మారుస్తున్నాడు మాంగారు. అయినా సరే దేవుడు అభివృద్ధి పరుస్తూనే ఉన్నాడు. తర్వాత మాంగారికి ఈ యాకోబుకి పొసగని పరిస్థితి ఒకటి వచ్చేసింది. ఏంటంటే అల్లుడు ఎదుగుదల ఓర్చుకోలేకపోతున్నాడు. ఏంటి పరిస్థితి? ఇంటికి వెళ్ళిపోవాలి. దేవుడితో చెప్పాడు, నువ్వు ఇంటికి బయలుదేరు అన్నాడు. నీ ఇంటికి బయలుదేరు, తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళాలి? మోసం చేసి వచ్చా నేను, ఎలా వెళ్ళాలి? కానీ వెళ్ళాలి. ఇక్కడ గత్యంతరం లేదు, ఇక వెళ్ళిపోవాలి. తన దేవునికి ప్రార్థన చేసుకున్నాడండి, బయలుదేరాడండి. తనకున్న శ్వాసాన్ని 2 భాగాలుగా చేశాడండి. 2 భాగాలుగా చేసేసాడు. కొంతమంది సేవకుల్ని తనకన్నా ముందుగా, అంటే అన్నగారు అట్నుంచి వచ్చేస్తున్నాడు, తమ్ముడిని ఏదో చేసేద్దామని. తమ్ముడికి అన్నగారికి విరోధం వచ్చింది కదా. అన్నగారు అట్నుంచి వస్తున్నాడు, ఎంతమంది? 400 మంది తీసుకొస్తున్నాడు. ఈయన ఇటు నుంచి బయలుదేరాడు. ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటి? అన్నగారిని ప్రసన్నత చేసుకోవాలి, అన్నగారిని మన్నన పొందాలి. నేను తప్పు చేసిన వాళ్ళకి వెళ్ళిపోయాను. దేవుడికి ప్రార్థన చేసుకున్నాడండి. కొన్ని కానుకలను
తను సంపాదించిన దేవుడిచ్చిన దాని ఆశీర్వాదాన్ని కొంత మట్టుకు తీసి కొంతమంది సేవకులను పురమాయించి పంపించేస్తాడు ముందుగా. వాళ్ళతో చెప్పాడు, నా అన్నగారికి నీ సహోదరుడు, నీ సేవకుడు, నీ దాసుడైన యాకోబు గారు పంపించారని చెప్పమని చెప్పాడు వాళ్ళతో. వంగి 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 7 మార్లు ప్రార్థన చేశాడండి. ఎవరు? యాకోబు గారండి. వంగి వంగి 7 మార్లు ప్రార్థన చేసుకుంటూ భయపడుతూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయాడండి. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే తన అన్నని ప్రసన్నత చేసుకోవాలి, తన అన్న కోపాన్ని తగ్గించాలి, తన అన్న ఆ వాత్సల్యాన్ని మళ్ళీ పొందుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లల తర్వాత ఇద్దరు కలుసుకోవడం జరిగిందండి. ఇద్దరు కలుసుకున్నారు, క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. దేవుడు ఏశావు పగను ప్రేమగా మార్చేశాడండి. ఏశావు పగను ప్రేమగా మార్చాడు. మనుషుల మీద ఉన్న పగను ప్రేమగా మార్చడా దేవుడు? ఖచ్చితంగా మార్చుకుంటాడు. ఏశావు తమ్ముడు మెడ మీద పెట్టి ఒక ముద్దు కూడా పెట్టుకున్నాడండి. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి ఆ సన్నివేశం చదువుతుంటే. చాలా 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 బాగుంటుంది. ఇప్పుడు ఆలోచించండి ప్రియులారా, ఇద్దరు ఒకే గర్భాలు పుట్టారు, అన్యోన్యంగా పెరిగారు. తర్వాత ఇద్దరికి విరోధం వచ్చేసింది. పాపం చేసిన వాడిగా వెళ్ళిపోయాడు. మళ్ళీ అటువంటి వాత్సల్యాన్ని, అన్న ప్రేమను దక్కించుకున్నాడండి. ఎవరు? యాకోబు గారు. అలాగే ఇప్పుడు ఆలోచించండి, అలాగే మనము కూడా యథార్థవంతులుగానే పుట్టాం. కొంతకాలం దేవునికి దూరంగా బ్రతికాము, పాపంలో జీవించాం కూడా అనుకోండి. ఇప్పుడు ఆ దేవుని మహాకృపను పొందుకున్నాం. చాలా మంది గొప్పవాళ్ళుగా ఉన్నారు, కానీ మనమే దేవుని పిల్లలకు ఎన్నుకోబడ్డాం. మన అదృష్టం అండి, మన భాగ్యం అండి దేవుని పిల్లలకు ఎన్నుకోబడటం. ఇప్పటి నుండి మనం యథార్థవంతులుగా బ్రతకాలి. దేవుళ్ళకి వచ్చిన తర్వాత యథార్థవంతులుగా బ్రతకాలి, దేవుణ్ణి చేరుకోవాలి. మనం ఇక్కడ బ్రతికి ఉండగానే యాకోబు గారు పంపించారు చూడండి, అన్నగారికి ముందుగానే ఈ నెలకొండ ఆయనే కానుకలు పంపించాడు చూడండి. మన యథార్థత, మన మంచి కార్యాలు, మన నీతి క్రియలు మనం బ్రతికొండగానే దేవుని సంధికి చేరిపోవాలండి. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఏ మనిషి దేవుడికి విరోధి కాదండి. ప్రతి ఒక్కరూ, ఈ భూ ప్రపంచం మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలేనండి. యథార్థవంతుడిగా పుట్టించి పాపంలో పడేసి నరకంలోకి వెళ్ళిపోమని దేవుడు కోరుకునేవాడు కాదు. ప్రతి ఒక్కరికి కులాలు కాదు, మతాలు కాదు, ప్రాంతాలు కాదండి. భూ ప్రపంచం మీద ఎంతమంది అయితే ఉన్నారో మనుషులు అందరి పాపానికి తరుణ మార్గాన్ని ప్రసాదించాడండి దేవుడు. తరుణోపాయం, సొల్యూషన్, పాపానికి సొల్యూషన్ దేవుడు ఇచ్చాడండి. అదే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటం ఉంది. దేవుడు ఈ లోకానికి ఆయన్ని ప్రసాదించడం ప్రియులారా. అదే ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఇక్కడ కొంచెం ఆలోచన చేద్దాం. దేవుని విషయంలో కన్ఫ్యూజన్ ఉండకూడదు, క్లారిటీ ఉండాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఇక్కడ ఆలోచన చేద్దాం. అసలు దేవుడు అంటే ఎవరు? చాలా మంది దేవుళ్ళు అని పిలువబడుతున్నారు మన సమాజంలో. బైబిల్లో రాయించిన దేవుడు అంటే ఎవరు? ఆ దేవుడు ఎవరు? ఇప్పుడు చూద్దాం. సమీపించరాని తేజస్సులో 1 తిమోతి పత్రిక, 1 తిమోతి 6:16. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. దేవుడి స్థితి ఏంటండి? సమీపించరాని తేజస్సులో ఉన్నాడంట ఆయన. ఎప్పుడు? ఈ సృష్టికి ఏమి లేదప్పుడు. ఎప్పుడో సృష్టి పుట్టకముందే సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు, ఒంటరిగా ఉన్నటువంటి దేవుడు, ఆది అంతము లేనటువంటి దేవుడు, నరులను యథార్థవంతులుగా సృష్టించిన దేవాది దేవుడు అండి ఆ దేవుడు. అంతేగాని మనుషుల చేత నిర్మించబడిన దేవుడు కాదు. మనుషుల చేత నిర్మించబడిన
దేవుడు కాదు, మనుషుల్ని యథార్థవంతులుగా చేసినటువంటి దేవాది దేవుడు. ఆ దేవుడైన దేవాది దేవుడు. ఇప్పుడు చదవండి లోకము యోహాను సువార్త. ఆయన అద్వితీయ కుమారుడిగా ఎవరిని పుట్టించాడు దేవుడు? యేసుక్రీస్తు వారండి. పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచితే రక్షించబడిపోతారండి. అక్కడ కొంచెం ఆయన యందు విశ్వాసం ఉంచేసాం, రక్షించబడిపోతావా? ఆయన యందు విశ్వాసం మనం ఉంచితే తర్వాత కావాల్సినవన్నీ కూడా వస్తాయి. ముందు విశ్వాసం ఉంచాలి. యేసుప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు నశింపక, ప్రతివాడు, ఇందాక చెప్పాను, కులాలు కాదు, మతాలు కాదు, ప్రాంతాలు కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత కావలసిన అర్హతలన్నీ విశ్వాసిగా దేవుని వాక్యం వినటం ద్వారా, బైబిల్ చదవటం ద్వారా నేర్చుకుంటాడు. మరి ఇప్పుడు సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుడు, తండ్రి అయినటువంటి ఆ దేవుడు మనుషులందరినీ రక్షించుకోవాలన్న కోరికతో, తపనతో తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన దేవునిగాను, ప్రభువుగాను, రక్షకుడిగా యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారండి. ఇదండి సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు, యేసు దేవుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన పంపగా వచ్చిన యేసుక్రీస్తు వారిని ప్రభు అని, రక్షకుడని, పాపం నుంచి విడిపించగలవాడని, పరలోకానికి తీసుకెళ్ళగలవాడని ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ కూడా పరలోకం వెళ్ళే గొప్ప అవకాశం దేవుడు కలిగించారు. నమ్మకం ఉంచని వారు, విశ్వాసం ఉంచని వారు నశించిపోతారని ఇప్పుడే చదువుకున్నాం, వాక్యంలో దేవుడు రాయించాడు. ఇప్పుడు చదవండి, ఆ తండ్రి పంపించగా వచ్చిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు ఆయన జీవించిన కాలంలో. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 8:21. మరి ఒకప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, ఆయన మాట్లాడుతున్నాడు అండి. దేవుడు చెప్పిన ప్రతి మాట ఆయన చెప్తున్నాడు. చెప్పి 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 విసుగు పుట్టేస్తుంది ఆయనకి. నేను వెళ్ళిపోవద్దును కానీ వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను ఎదుగుతారు, నా మాటలు పట్టుకోవట్లేదు కానీ నన్ను ఎదుగుతారు, కానీ మీ పాపములోనే ఉండి మీరు చనిపోతారు. ఎందుకని చనిపోతారు? ఆయన ఉండగా కూడా ఆయన మాట్లాడే మాటలు కూడా ఉంచుకొని, తరుణోపాయం దగ్గరే ఉంచుకొని కూడా ఇలా పాపంలో ఉండవలసిన పరిస్థితి ఏంటి, చనిపోవాల్సిన పరిస్థితి ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవిస్తున్న ఆ కాలంలోనే పాపాన్ని విడవండి, పరలోకానికి రండి, నేను పరలోకం నుండి వచ్చాను, తండ్రి నన్ను పంపించాడు అని వాక్యం ప్రకటిస్తూ ఉంటే కొద్దిమంది మాత్రమే ఆయన నమ్మగలిగారు, కొద్దిమంది మాత్రమే అంగీకరించగలిగారండి ఆయన మాటల్ని. ఎక్కువ మంది నమ్మలేదండి. ఎక్కువ మంది నమ్మకోకుండా పాపంతోనే చనిపోయి నరకానికి జారిపోతున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడానండి. ఆయన ఎన్నో పరసంబంధమైన ఆత్మజ్ఞానం బోధించిన వాళ్ళ మనోనేత్రాలు వాళ్ళు వెలుగుంచుకోలేకపోయారు. ఆయనకి ఇసుగు పుట్టి ఆయన ఇంకో మాట మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన మళ్ళీ అదే చదవండి 23:8-23. మీరు క్రిందవారు, నేను పైన వాడను. మీరు ఈ లోక సంబంధులు కాదు, మీరు ఈ లోక సంబంధులు, నేను పైనుంచి వచ్చిన వాడను కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదరని. చూడండి, అప్పుడు ఆయన ఏమన్నాడు? మీరు క్రింది వారు, నేను పైవాడను. ఆయన పైనుంచి వచ్చాడు, ఓకే. మనం ఎక్కడి నుంచి వచ్చాం? పైనుంచే వచ్చాం. కానీ భూమి మీద ఏదో పారేసుకున్నట్టు, ఇక్కడ ఏదో పోగొట్టుకున్నట్టు ఇక్కడెక్కడెక్కడే తిరుగుతున్నాడు మనిషి. నేను చెప్పిన మాటలు మీరు నమ్మట్లేదు. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు జ్ఞాపకం ఉంది, మీరు మర్చిపోయారు. మతి భ్రమించిన వాళ్ళకి ఇక్కడ ఏదో తిరుగుతున్నారు అన్నట్లుగా ఆయన ఇంకా వచ్చిన కంటిన్యూ చేయండి. మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని. నేను చెప్పిన మాట నిజమే. ఎందుకని?
నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి సరిపోదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. విశ్వసించండి. మీరు విశ్వసించకపోతే ఈ పాపంలోనే చనిపోయి, అంటే విశ్వసిస్తే పాపం నుంచి విడుదల చేసే కెపాసిటీ ఆయనకు ఉందని చెప్తున్నాడు అక్కడ. చనిపోదుని వారు నేను ఆయననని, ఎవరని? ఆయననని, తండ్రి పంపగా వచ్చిన ఆయననని మీరు గుర్తించట్లా. రక్షించేవాడును, పాపం నుండి విడిపించేవాడును, విడిపించి పరలోకం చేర్చగలిగిన వాడనైన నన్ను మీరు నమ్మటం లేదు కనుక మీరు మీ పాపములోనే ఉండి మీరు చనిపోతారు. సందేహమే లేదు అంటున్నాడు. సందేహమే లేదు. ఏంటంటే అక్కడ సిచ్యువేషను అలా ఉంది. ప్రియులారా, ఇప్పుడు చూడండి, చాలా మంది మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారండి. మనుషులు వెళ్ళిపోతారు, మాటలు మాత్రం ఉండిపోతాయి. ఒక మంచి మనిషి చనిపోయాడు అనుకోండి, చాలా మంచివాడు వెళ్ళి చాలా మంచి మాటలు చెప్పాడు, అయ్యో చనిపోయాడు అనుకుంటాం. ఒక దుర్మార్గుడు చనిపోయాడు అనుకోండి, ఇలా దుర్మార్గంగా మాట్లాడేవాడు చనిపోయాడు, మాటలు మాత్రం చెప్పుకుంటారు. దుర్మార్గుడైనా మంచివాడైనా వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే మనుషులు వెళ్ళిపోతారు, మాటలు మాత్రం ఇక్కడే మిగిలిపోతాయి. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, తండ్రి పంపించగా చెప్పవలసిందంతా చెప్పాడండి. తండ్రి చెప్పమన్న ప్రతి మాట చెప్పాడు, చేయవలసిందంతా కూడా ఆయన చేశాడు, సమస్తం నెరవేర్చాడు. నెరవేర్చి తండ్రికి ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు, సంపూర్ణంగా నెరవేర్చాడు, ఆత్మను అప్పగించుకున్నాడు. లోక కళ్యాణం కోసం శిలువలో రక్తానంతటిని కాచి తన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేసిన వ్యక్తి యేసుక్రీస్తు వారండి. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకంలో తండ్రి కొడు పాసిన ముందు ఆసీనుడై ఉన్నాడు. హాయిగా చెప్పవలసినంత చెప్పాడు, చేయవలసినంత చేశాడు. ఆయన వెళ్ళిపోయాడు, కానీ ఆయన మాటలు ఉన్నాయి ఇక్కడ. ఆయన మాటలు ఉన్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ బైబిల్లో ఉన్నాయండి. ఆయన మాటలు మాత్రం భూమి మీద ఉన్నాయి, ఉంటాయి కూడా. ఎప్పటి వరకు ఉంటాయి? ఈ భూమి ఉన్నంత వరకు ఉంటాయి, మనుషులు ఉన్నంత వరకు కూడా ఉంటానే ఉంటాయి. యేసుక్రీస్తు వారిని నమ్మాలంటే సందేహాలండి, అబద్ధాన్ని నమ్మాలంటే చక్కగా నమ్మేస్తాం. యేసుక్రీస్తు వారితో ఒక మతం అంటున్నారు, మన దేవుడు కాడంటున్నారు. ఈ చనిపోయినవాడు, శిలువలో చనిపోయిన ఆయన ఈయన మన్నే ముద్రిస్తాడు. పాట కూడా ఉందండి, సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నివేలు తాకించి చూడు. ఆ ముళ్ళ మకుటం నీకై ధరించనే, నీ పాప శిక్షను తానే భరించనే. ఆ ముళ్ళ మకుటం నీకై ధరించనే, నీ పాప శిక్షను తానే భరించనే. సందేహమేలా సంశయమదేలా. సందేహం అండి, యేసు ప్రభు ఏమి రక్షిస్తాడు అనుకుంటున్నాడు. రక్షించే నాదుడే ఆయన, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడండి. మన మొంగలే, మన కళ్ళ మొంగలే త్యాగం చేసి 3వ రోజున తిరిగి లేచాడండి. అసలు ఎందుకు చనిపోయాడు తెలుసా? నేను తిరిగి లేచి మీకోసం మళ్ళీ మిమ్మల్ని అందరిని కూడా తీసుకెళ్లే కెపాసిటీ నాకు ఉన్నదని చెప్పడానికే, నిరూపించుకోవడానికే చనిపోయి తిరిగి లేచాడు అనుకోవచ్చుగా. తిరిగి లేచిన మాట పక్కన పెట్టేశారండి. చనిపోయాడు అనుకుంటున్నారు యేసుక్రీస్తు వారు. కానీ మనుషులు ఆయన నమ్మక, ఆయన యందు విశ్వాసం ఉంచక, ఆయన రక్తంతో పాపాలను కడుగుకొని బ్రతుకు మార్చుకొని దేవుని కొరకు బ్రతకక, ఆయన మాటలు ఎప్పటికీ ఉన్నా ఆ మాటల్ని విన్నవాళ్ళు, నమ్మని వాళ్ళు, విని కూడా నమ్మని వాళ్ళు కూడా, వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయారు? నరకానికి వెళ్ళిపోతున్నారు. చెప్పవలసిన మాటలు చెప్పారు, పరలోకం వెళ్ళిపోతే ఈ మాటలు ఎవరు పట్టించుకోకుండా నమ్మకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నరకానికి వెళ్ళిపోతున్నారు. స్వర్గస్థులు అయినారు అనుకుంటున్నారు. స్వర్గస్థులు అయ్యారా? ఆలోచన చేయండి ప్రియులారా.
యథార్థవంతులుగా మనం వచ్చామండి. యథార్థవంతులుగా వచ్చి మనిషి పాపంలో బ్రతికి, చాలామంది యథార్థవంతులుగా వచ్చి పాపంతో బ్రతికి పాపంతోనే చనిపోతూ ఉన్నారు అనేక మంది. కాబట్టి మనుషులందరూ కూడా యథార్థవంతులుగానే పుడుతున్నారండి. దేవుడు మనుషులందరినీ కూడా యథార్థవంతులుగానే పుట్టిస్తున్నాడు. మనం కూడా యథార్థవంతులుగానే పుట్టాం. మన గురించి ఆలోచన చేసుకుందాం. యథార్థవంతులుగానే పుట్టాం. కొంతకాలం దేవునికి దూరంగా బ్రతికాం. దేవుని ఆ మహాకృప వలన దేవుని పిల్లలుగా బ్రతికి ఇప్పుడు పరలోకం చేరుకోవాలని ఆశ కలిగి జీవిస్తున్నాం. పాపంతో మాత్రం చనిపోకూడదండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు పాపంతో చనిపోకూడదు. మనం ఇక్కడ జీవిస్తూ ఉండగానే, దేవుళ్ళకి వచ్చాం కదా, మనకు వాక్యం తెలిసింది కదా, ఇక్కడ జీవిస్తూ ఉండగానే మన నీతి క్రియలు, మన ధర్మకార్యాలు, మన విశ్వాసము, మన యథార్థత మనం ఈ భూమి మీద ఉండగానే దేవుని సన్నిధికి చేరిపోవాలి. ఆ తర్వాత మన మరణం కూడా పవిత్రంగానే ఉండాలి. మన మరణం ముందు కూడా పాపం చేసే వారంగా మరణించకూడదు. పవిత్రంగానే ఉండి చనిపోయి దేవుని చెంతకి చేరిపోవాలండి. అప్పుడు ఏం మాట్లాడతాడండి దేవుడు? నీ గురించి ఏమన్నా అభ్యంతకాలను మాట్లాడగలడా? ఏం మాట్లాడలేడు. స్వాగతం సుస్వాగతం అన్నట్లుగానే ఉంటుంది అక్కడ. అంత నీతిగా యథార్థతగా నువ్వు బ్రతికి చనిపోతే. అలా కాకుండా పుట్టినప్పటి నుంచి పాపపు బ్రతుకు, దేవుడు లేడు, దేవుడు ఎవరో తెలియదు, క్రీస్తును నమ్మక జీవించినంత వరకు పాపాలు చనిపోయేటప్పుడు కూడా పాపంతో చనిపోతే అంత పొంగలు చేసి